అందరికీ నమస్కారం. నా పేరు రవిబాబు, డాన్స్ మాస్టర్ ఫ్రమ్ చిత్తూరుపేట అండి. మనం ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ జిప్టో ఆఫీస్లో అలా ఎలా రిక్రూట్మెంట్ జరిగింది అనేది మన మాధురి మేడం గారి గురించి తెలుసుకున్నాం. హాయ్ మేడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మేడం, ఈ జిప్టోలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు నేను కొన్ని విన్నానండి. ఒకటి ఫ్రీ ఫుడ్, ఫ్రీ బైకు, ఫ్రీ హాస్టల్ అని అంటున్నారు. అది ఎలాగండి? థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు చెప్పినట్టే అది ఆర్ఎంపీ అనమాట. ఆర్ఎంపీ అంటే రూరల్, అంటే మన తెలంగాణ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాళ్ళు చాలామంది వేరే స్టేట్ వాళ్ళు కూడా వర్క్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నామన్నమాట. మేడం, ఈ జిప్టోలో జాయిన్ అవ్వడానికి ఎవరు అర్హులు మేడం? అంటే ఎలాగా జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఏంటి ప్రాసెస్ ఉంటుంది? 18+ నుంచి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారనమాట. 18 క్రాస్ అయిన తర్వాత నుంచి 50-60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అందులో ఏమి ఇబ్బంది లేదు. మైనస్ అనేది మేము జాయిన్ చేయమన్నమాట. మేడం, జాయినింగ్ ప్రాసెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా? డాక్యుమెంట్స్లో వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది మేము తీసుకుంటాము. అందులోనే ఒకవేళ రైడర్కి ఓన్ వెహికల్ ఉంది, బైక్, సో అప్పుడు మేము ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అండ్ బ్యాంక్ డీటెయిల్స్, ఇది అనమాట. అలా కాకుండా చాలామంది రైడర్స్ అంటారు మేము వేరే స్టేట్ నుంచి వస్తున్నాం అండ్ మా దగ్గర వెహికల్ లేదు. సో వెహికల్ లేదు అన్నప్పుడు మేము వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్. సో ఎలక్ట్రికల్ వెహికల్కి డాక్యుమెంట్స్ అనేది ఓన్లీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఇంతే, ఇంకేం అవసరం ఉండదు. మేడం, ఈ జెప్టోలో జాయిన్ అయిన వాళ్ళకి వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి ఇస్తారండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రైడర్స్కి అనేది వర్క్ వచ్చేసి గ్రాసరీ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో యావరేజ్గా వచ్చేసి 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి డెలివరీ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఆర్డర్స్ అనేది దూరం వరకు ఉండదు. అండ్ వాళ్ళ ఎర్నింగ్స్ వచ్చేసి మంత్లీ 40,000 నుంచి 45,000 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అందులో మా జెప్టో వచ్చేసి వీక్లీ పేమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వీక్లీ పేమెంట్ వచ్చేసి 10,000 నుంచి 12,000 వరకు వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. వీక్లీ పేమెంట్ ఉంటుంది. అండ్ పేమెంట్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి వాళ్ళకి పేమెంట్ వచ్చేస్తుంది. వీక్లీ 10,000 నుంచి 12,000 వరకు వాళ్ళ ఎర్నింగ్స్ ఉంటుంది కంపల్సరీగా. అండ్ అందులో వచ్చేసి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళకి బోనస్ అనేది ఉంటుంది. బోనస్ వచ్చేసి 10,000 వరకు ఉంటుంది. వాళ్ళు వీక్లీ కొన్ని వాళ్ళకి టార్గెట్స్ ఉంటుంది. ఆ టార్గెట్ని వాళ్ళు అచీవ్ అయితే ఆ బోనస్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఫుడ్ అండ్ బెడ్, ఈ రెండు అనేది మాకు ఫ్రీ ఉంటుంది జెప్టో నుంచి. బెడ్ వచ్చేసి వాళ్ళకి హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు వెహికల్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ప్రొవైడ్. ఫుడ్, బైక్, ఇవి హాస్టల్ అన్నీ ఫ్రీ అంటున్నారు కదా. జాయిన్ అయిన వాళ్ళు ఏమన్నా డిపాజిట్ కానీ అలాంటివి ఏమన్నా చేయాలా? అవును అండి. జాయినింగ్ వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది కంపల్సరీగా. అది వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్కి అండ్ హాస్టల్కి. ఎలక్ట్రికల్ వెహికల్కి 1,000 రూపీస్ అండ్ హాస్టల్కి 1,000 రూపీస్, టోటల్గా 2,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. మళ్ళీ అది రిఫండబుల్ ఉంటుంది. మేడం, ఈ రైడర్స్ జాయిన్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ వర్క్ చేయాలండి ఫర్ డేకి? 8 అవర్స్ అనేది లాగిన్ చేయాలి. అందులో సాటర్డే, సండే అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట, లాగిన్ అయ్యి ఉండాలి. అండ్ మండే టు ఫ్రైడేలో ఏదైనా ఒక రోజు వీక్ ఆఫ్ తీసుకోవచ్చు. చూశారు కదండి, మాధురి గారితో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ జెప్టో యాప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా వచ్చేసి మీరు నేమ్స్ నమోదు చేసుకోండి. ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ బయోలో పెడతాము, అది ఒకసారి మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ రవిబాబు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, హైదరాబాద్ జెప్టో ఆఫీస్కి వచ్చినందుకు.